ప్రోడక్ట్స్ కొనడానికి పబ్లిక్ వెనకడుగు వేస్తున్నారు. మనం ఆ హెల్దీ ఫుడ్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసి వదిలితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. పైగా ఈ ప్రోడక్ట్కి మార్కెట్లో స్పేస్ ఉంది. కావలసిన ప్రోడక్ట్స్ అవైలబిలిటీ కూడా లేవు. అవును, అది నిజమే. ఇలాంటి ప్రోడక్ట్స్ మనకి సాధారణంగా తక్కువ కనిపిస్తుంటాయి. పెద్ద పెద్ద స్టోర్స్లో తప్ప ఎక్కడా దొరకవు. దీనికి చాలా పెద్ద మార్కెటింగ్ గ్యాప్ ఉంది మేడం. దీన్ని మనం ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామీణ ఫుడ్స్ని జనాలకి పరిచయం చేయాలి. ఒకప్పుడు మన అమ్మమ్మ నాన్నమ్మలు పిల్లల కోసం ఇచ్చే చిరుతిళ్ళు, పిండి వంటల్లో ఉండే స్పెషాలిటీ, వాటి హెల్త్ ప్రమాణాల గురించి పబ్లిక్కి తెలిసేలా చేయాలి. సిటీలో పబ్లిక్కి పరిచయం చేస్తే అప్పుడు ఆ ఫుడ్ వాళ్ళకి నచ్చుతుంది. విలేజ్ స్ట్రీట్ ఫుడ్స్ ఇక్కడ దొరకవు. అవి మనం సిటీ పీపుల్ కోసం ఇంట్రడ్యూస్ చేద్దాం. ఆ విలేజ్ స్టైల్ ఫుడ్ని హెల్దీ ప్రయోజనాల గురించి చెప్పి వివరించి నీట్గా ప్యాకింగ్ చేసి హైజీనిక్గా ప్రమోట్ చేసి మార్కెటింగ్ చేస్తే సిటీ పీపుల్ వాటిని ఎగబడి కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్, స్పెషల్ వంటలైన సున్నుండలు, పప్పు చెక్కలు, కారపూస, చకోడి, అరిసెలు, తాటి బూరెలు, చక్రాలు, చెక్కలు ఇలాంటివి. ఇవి తినడానికి రుచిగానూ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం హెల్దీగా కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని మనం తయారు చేసి నీట్గా ప్యాక్ చేసి మార్కెటింగ్ చేస్తే ఎలా ఉంటుంది మ్యామ్? అద్భుతమైన ఐడియా మేడం. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ తినేదాన్ని. అవి చెయ్యడానికి ఇప్పటి వాళ్ళకి ఓపిక కూడా ఉండడం లేదు. అందుకే ఇళ్లల్లో ఎక్కడా అవి దొరకడం లేదు. పల్లె రుచులు సిటీలో అందుబాటులో లేవు. ఈ జనరేషన్కి పల్లెటూర్ల గురించి చెప్పేవాళ్లు లేరు. వాళ్ళు జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు. ఇక్కడే మనకి మార్కెటింగ్ అవసరం ఉంది. మీరు చెప్పినట్టు పల్లె వంటకాలు ఎంత ఆరోగ్యకరమో, ఎంత రుచిగా ఉంటాయో వివరించాలి. మన శరీరానికి పల్లె ఫుడ్స్ ఎంత ఈజీగా అడాప్ట్ అవుతాయో తెలియజేయాలి. ఫారిన్ జంక్ ఫుడ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరిస్తే విలేజ్ ఫుడ్స్కి కంపేర్ చేసి మార్కెటింగ్ చేస్తే ఎలా ఉంటుంది మేడం? ఎవరైనా మంచి సెలబ్రిటీని పెట్టుకుని వర్కౌట్ చేద్దాం, యాడ్ చేద్దాం. అదంతా వద్దు మేడం. పెద్ద సెలబ్రిటీలతో ఈ విలేజ్ ఫుడ్ గురించి మాట్లాడిస్తే అది నిజమని అనిపించదు. వాస్తవికతకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. జనం దాన్ని నమ్మరు. ఈ ప్రోడక్ట్కి నిజంగా వాడేవాళ్లు, రియల్ కస్టమర్స్ ఉంటారు కదా, ఎవరు రెగ్యులర్గా తింటూ ఉంటారో వాళ్ళు చెప్తే జనాలకి ఈజీగా రీచ్ అవుతుంది. మనం ఇంట్రెస్టింగ్గా, నమ్మశక్యంగా పబ్లిక్కి రీచ్ అయ్యేలా యాడ్స్ని డిజైన్ చేయాలి. మన ప్రోడక్ట్స్ వైరల్ అయ్యేలా చేసుకోవాలి. కావాలంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకుందాం. అలా చేయడం వలన పెద్ద సెలబ్రిటీల కోసం అనవసరంగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ప్రోడక్ట్ రేట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మేడం. ఇక్కడ సేవ్ అయిన మనీని పబ్లిక్కి బెనిఫిట్గా ఇద్దాం. 10 రూపాయలు అమ్మాల్సి వచ్చే వస్తువుని 5 రూపాయలకు అమ్ముదాం. తప్పకుండా. నాకెందుకో ఈ ప్రోడక్ట్ వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూడండి మేడం, బిజినెస్ అనేది మీ బ్లడ్ లోనే ఉంది. అందుకే ఇప్పుడు ఇలాంటి ఐడియాస్ ఇస్తున్నారు. నా కంపెనీ మళ్ళీ గ్రో అవుతుందని నమ్మకం కలుగుతుంది. లెట్స్ రాక్. మీ మేనేజర్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. ఈ రోజే ఫిక్స్ చేస్తాను. మీ కంపెనీ బాధ్యత మేము తీసుకుంటాం. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు ఇమ్మని చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా అది నేను ఇన్ఫార్మ్ చేస్తాను. మీకు కావలసిన వివరాలు తీసుకోండి. థ్యాంక్ యూ. శివగామి గారు వస్తారు. వాళ్ళు అడిగిన వివరాలన్నీ ఇవ్వండి. చెప్పాను మేడం, మీరు వెళ్ళి మాట్లాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో మావయ్య, మీరొస్తేనే బెటర్ మావయ్య. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, నేను చూసుకుంటాను. మీ కాంట్రాక్ట్లన్నీ కూడా ఫైనలైజ్ అవుతాయి. మన ఫస్ట్ కాంట్రాక్ట్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది కదా. మీరు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. మన మీద ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు పని చేయండి, ఫలితాన్ని నేనిస్తాను మీకు. కంపెనీ నా చేతుల్లో ఉన్నంత వరకు డబ్బు ఫ్లో అవుతూనే ఉంటుంది. మావయ్య, మీరు అక్కడి నుంచి బయలుదేరండి. నేను ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. ఓకే. అది బాయ్.
ఆఫీస్కి వెళ్ళొచ్చా? బాయ్. కంపెనీ ఎలా నడుస్తుంది? ఫుల్ లాస్లో ఉంది. ఎంప్లాయీస్ అందరూ రిజైన్ చేస్తున్నారు. అవునా? మరి కొత్తగా జాబులు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా జాయిన్ అయ్యారా? వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు సార్, తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కంపెనీ పెట్టి? 4 ఏళ్ళు అవుతుంది సార్. ఇంతవరకు 1 నెల కూడా లాభం రాలేదు. ఎవరు ఓనరు? రంజిత గారని రిచ్ ఫ్యామిలీ సార్. తనకి బిజినెస్ చేయడం బొత్తిగా రాదు సార్. ఈ మధ్య ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారా? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జాయిన్ అయ్యారు సార్. అవునా? మీ కంపెనీలో ఏమైనా జాబ్ వేకెన్సీ ఉందా? ఈ కంపెనీలో ఎందుకు సార్ జాయిన్ అవ్వడం, వేస్ట్. సరే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఆ మేనేజర్ చెప్పిన దాని ప్రకారం ఆ కంపెనీ భారీ నష్టాల్లో ఉంది. మేనేజర్కే కాదు, ఎంప్లాయీస్కే శాలరీస్ సరిగా ఇవ్వడం లేదు. సో ఎంప్లాయీస్ అందరూ రోజు రిజైన్ చేస్తూనే ఉన్నారంట. మరి ఆ కంపెనీలో జాయిన్ అయ్యి వీళ్ళేం చేద్దామని, ఏం పొడి చేద్దామని 1+1 ఆఫర్ లాగా ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇద్దరికి శాలరీలు బొక్క అన్నమాట. పైగా ఆ కంపెనీ అమ్మేయాలని చూస్తుందట ఆ ఓనర్ రంజితారావు అని. ఆమెకేదో అత్తగారి తరపున డబ్బులు ఉన్నట్టున్నాయి. హస్బెండ్ ఏమో అమెరికాలో ఉండి డబ్బులు పంపిస్తాడంట. ఇక్కడేదో పొడి చేద్దామని ఈ కంపెనీ పెట్టింది. బిజినెస్ చేయటం చేత కానట్టుంది. 4 ఏళ్ళైందంట కంపెనీ పెట్టి. ఏ నెలలోనూ రా మెటీరియల్ డబ్బులు కూడా రాలేదంట. అయ్యో, అయితే శివగామి వాళ్ళకి టైం వేస్ట్ తప్ప ప్రయోజనమేమీ లేదు. వీళ్ళ హిస్టరీ చూసి వీళ్ళేదో పొడి చేస్తారని ఫీల్ అయినట్టుంది. వీళ్ళకి ఆఫర్ ఇచ్చినట్టుంది బాయ్. వీళ్ళు కంపెనీని నిలబెడితే శాలరీలు ఇస్తుందంట. ఇది ఒకందుకు మంచిదేలే. శాలరీలు టైంకి రావు, టైం వేస్ట్, ఆ కంపెనీ పైకి రాదు. అవును బాయ్, పైగా ఆ కంపెనీని ఏ క్షణమైనా అమ్మేయచ్చు. అన్ని నష్టాల్లో పాతుకుపోయిన కంపెనీని ఎవడు కొంటాడు చెప్పు? అయినా వీళ్ళని నమ్ముకున్న కంపెనీ ఓనర్ చేసేదే ఉంటుంది చెప్పు? మనం బిందాస్గా ఉండొచ్చు బాయ్. శివగామి ఏదో బాగుపడేదానికి ఉద్యోగంలో చేరలేదు. అవును, దీనివల్ల ఒరిగేదేమీ లేదు. వాళ్ళు కంపెనీని పైకి లేపలేరు, వీళ్ళు పైకి ఎదగలేరు. అయినా ఎందుకైనా మంచిది ఓ కన్నేసుంచు. అలాగే బాయ్. మీరు మీ మామయ్య గారి కోసమని ఒక ఇల్లు అడిగారు కదా, మాట్లాడి పెట్టాను. సరే. ఏంటి? మాకు గత 6 నెలల ప్రొడక్షన్ రిపోర్ట్ కావాలి. మీరు వచ్చింది ఇప్పుడే కదా, ముందు జరగబోయేదానికి సంబంధించిన లెక్కలు మీరు చూసుకోండి. పాత వాటితో మీకేం పని? గతంలో ఏం జరిగిందో తెలిస్తేనే కదా ముందు ముందు ఏం చేయొచ్చో తెలిసేది. ఇంతకీ లెక్కలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? అవన్నీ నా దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయితే ముందు లెక్కలు చూపించండి. చూసుకోండి. సిస్టమ్ ఆన్ చేయండి. పాస్వర్డ్ ఏంటి?